ఏఏ 22 నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఇప్పటి వరకు ఆ మూవీలోని ఒక హీరోయిన్‌ని ఫైనల్ చేయలేదంట. ఒక హీరోయిన్ కాదు, అసలు హీరోయిన్‌నే ఫైనల్ చేయలేదంట. అంటే మనకు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఏ విధంగా అన్నారంటే దీపిక పడుకునే గారిని అయితే ఫైనల్ చేస్తారనే విధంగా వినిపించింది. ఆ తర్వాత చూసినట్లయితే మృణాల్ ఠాగూర్ గారిని ఫైనల్ చేసినట్లు అనిపించింది. అదే విధంగా ఆ తర్వాత చూసినట్లయితే మన రష్మిక మందన్న గారిని కూడా ఫైనల్ చేసినట్లు అనిపించింది. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క న్యూస్ మీద కూడా క్లారిఫికేషన్ లేదు. కానీ ఇందులో మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రష్మిక మందా గారు ఒకవేళ ఇందులో తీసుకున్నట్లయితే ఆమె ఒక నెగిటివ్ రోల్లో కనిపించే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారనమాట. ఎందుకు అంటే గతంలోని పుష్ప మూవీలోనైతే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాకపోతే ఈ మూవీలోని కొద్దిగా నెగిటివ్ రోల్, ఈ మూవీలోని అట్లీ గారు నిజంగా కొద్దిగా కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఒకవేళ కానీ ఇదే న్యూస్ కానీ నిజమైనట్లయితే ఖచ్చితంగా కూడా థియేటర్లు పూనకాలతో లోడ్ అయిపోతాయి. ఎందుకు అంటే పుష్ప 2లోని అంటే ఒక విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ కింద నటించిన ఒక హీరోయిన్ అండ్ హీరో ఒక్కసారిగా నెగిటివ్ రోల్లోకి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుంది అన్న న్యూస్ అయితే నిజంగా ఆ థాటే వేరేలా ఉంది. సో ఖచ్చితంగా కానీ అట్లీ కానీ ఈ విధంగా చేస్తే మాత్రం నిజంగా మూవీ కోసం అయితే ఆడియన్స్ చాలా 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 ఎగబడతారని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. సో ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వరకు తొందరలోనే స్టార్ట్ అయిపోద్ది. అంతేకాకుండా ఈ మూవీని 2028 లేక 2027 ఎండింగ్ టైంలో రిలీజ్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎలాగలేదన్నా సరే ఈ సినిమా వరకు చాలా చాలా ఫాస్ట్గా అయితే 1.5 year టైం అయితే పడుతుంది నా అంచనా ప్రకారం చూసినట్లయితే. లేదు ఇంకొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటే ఎలాగలేదన్నా సరే ఒక 2.5 years అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ కానీ మన అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్న గారు నెగిటివ్ రోల్లోని పోటీ పడితే ఖచ్చితంగా కూడా వీళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ లెక్కలోకి మళ్ళీ రెండోసారి అల్లు అర్జున్ వచ్చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 2000 మార్క్ అందుకుంటాడా లేదా అనేది కొద్దిగా డౌట్ కింద మారింది. ఎలాగలేదైనా సరే 2000 మార్క్ అందుకునేటట్లే ఉన్నది. ఎందుకు అంటే ఈ మూవీ కోసం దాదాపు 800 కోట్లు బడ్జెట్ అయితే పెడుతున్నారంట. ఇప్పటి వరకు మన ఇండియన్ మూవీస్లోనే ఎవ్వరికి పెట్టని బడ్జెట్ మన అల్లు అర్జున్ ఏఏ 22 మూవీకి అయితే పెడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి మీరు ఏమనుకున్నారు దీనిపైన? మరి ఏఏ 22కి 800 కోట్లు పెడుతున్నారు కనుక ఖచ్చితంగా కూడా 2000 కోట్ల మార్క్ అందుకుంటుందా అని మీరు అనుకుంటున్నారేమో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అనమాట. థ్యాంక్ యూ.